చెప్పుకోవడానికి వస్తలేదు మాకు. రైట్ సార్. ఇంత ఇబ్బందికర పరిస్థితి. రైట్. గ్రామాల్లో బీసీ నాయకులు అంతా ఎంతో ఆశపడ్డారు జరుగుతుందని, నీకు చేతగాక అక్కడ చట్టం లేదని తెలిసి ఇంత మోసం చేసినామంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది పరిస్థితి? ఏముంటది? ఏకవచనం ఏముంటుందండి? ఏకవచనం ఇస్తున్న రోజులకు మర్యాద ఇస్తే తెలంగాణ మన గౌరవాన్ని తీసుకున్నట్టుది. మీ ఆయన కానీ సంయమనం పాటిస్తూ ఒక్క మాట మాట్లాడతలేం, చెడ్డ మాటలు మాట్లాడతలేం, ఆయనలాగా ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ వాడతలేము. పేగులు మెడలు వేసుకుంటా గొంతు మింత బొంద పెడతా మాట్లాడతాడు ఆయన. అటువంటి మాటలు మేము మాట్లాడతలేము. మేము ఇంకా గారనే సంబోధిస్తున్నాం. ఇంత మోసం చేసిన వ్యక్తి ఈ రోజు పదవి కూర్చోడు అనర్హుడు, రాజీనామా చేసి ఇంటికాడ కూర్చోవాలి. ఇంకెవరు వచ్చి కూర్చుంటారు ఇక్కడ? నిన్నటి కాక నిన్న చూసినాం కదా రాత్రి బీసీ సభకు సంబంధించినటువంటి మంత్రి గారిని ఎంత ఇబ్బంది పెడుతున్నారో మన సురేఖ గారిని. సో టీవీలో రావడం జరిగింది. ఇటువంటి పనులు చేస్తాడు ఈయన. ఏమంటే వారు ఏదో పిఏ ఎవరు పోయి ఎడుకో పోయి బెదిరించినా చెప్తాడు. మరి దాని పక్కన ఇంకో రెడ్డి కూడా ఉన్నాడు. మరి ఆ రెడ్డి ఏం కాలే కానీ ఈ బీసీ సంబంధించిన అధికారిని సస్పెండ్ చేసాం అని కొండ సురేఖ గారి ఇంటికి పోవడం, ఆ మహిళను చూడకుండా అర్ధరాత్రి కూడా వాళ్ళ ఇంటికాడికి పోవడం, మఫ్టీలో పోవడం, ఇవి అన్ని గమనిస్తారు ప్రజలందరూ. తెలంగాణ సమాజం అంతా అయ్యాల ఏం చేస్తున్నావు? బీసీలకు నువ్వు ఎక్కడో ఒక పదవి ఇస్తావు, మళ్ళీ వాళ్ళను నిట్టలినులా ఇబ్బంది పాలు చేసి వాళ్ళను పార్టీలో ఉండకుండా వాళ్ళ మర్యాదలు తీసుకుంటూ ఇటువంటి పనులు చేస్తున్నావు. ఏం చెప్తావు సమాధానం బీసీ సమాజానికి? అసలు బీసీలకి సంబంధించి ఇంత ప్రేమ ఉన్నటువంటి కేసీఆర్ గారికి అదే కేటీఆర్ గారికి మీ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వచ్చింది? మీరేం చేశారు బీసీలకి? అసలు మీ 10 ఏళ్ల కాలంలో వినండి 10 సంవత్సరాలు బీసీ సమాజానికి మేము ఏం చేసామో బీసీ సమాజం తెలుసు. వాళ్ళు మాట్లాడేది ఉంటే. ఇందులో రేవంత్ రెడ్డి ఆ రోజు ఏం చేసిన 10 ఏళ్ళు ఉన్నాడు కదా రాజకీయంలో. కాంగ్రెస్ పార్టీ అంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, వెంకటరెడ్డి ఉన్నాడు, అందరు ఉన్నారు. ఏం చేసిన వీళ్ళందరూ? మరి బీసీ సమాజానికి మేము చేసిన పని ఎవరు చేయలేదు. సబ్బండ వర్గాలు ఇన్కమ్ చేసిన కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సాధించిండు. సంక్షేమ పథకాలు అందరికీ అందించడం, ఎవరు కూడా ఇబ్బంది పెట్టలే. పచ్చని పంటలు పండుతున్నాయంటే కేసీఆర్ గారు చేసిన పనే. నీళ్లు, నిధులు, కరెంటు ఇన్ని ఇచ్చినాం. రైతాంగానికి సపోర్ట్ చేసినాం. విద్యార్థులకు, స్వయం వృద్ధి పొందేటోళ్లకు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే వాళ్ళకు, కుల వృత్తులు చేసుకునే వాళ్ళకు అందరికి కూడా కేసీఆర్ ఎక్కడ చిన్న చూపు లేదు. సాధ్యమైనంత వారికి సాధ్యమైనంత వరకు చేయడం జరిగింది. ఇంకా మిగులు ఇంకా అభివృద్ధి చేస్తా ఉంటాం, సంక్షేమ అందిస్తాం. కాకపోతే అధికారం వచ్చింది. మేమేం చెప్తున్నాం అంటే ఏదైతే ఎన్నికల ముందు చెప్పినావో దాని మీద స్టాండ్ కామని చెప్తున్నాం. మేము ఆ పని చేయమంటున్నాం. తెలంగాణ ప్రజలు మోసం చేయకు. ప్రయోజనాలు కాపాడుకోవడానికి తెలంగాణ ప్రాంతాన్ని శివకుమార్ లాల్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. రామ్మోహన్ భాయ్ ఏం చెప్తుండే 10 సంవత్సరాల వీళ్ళు చేసిన అభివృద్ధి ఇంకెవరు చేయలేదు అంటుండు. మరి అభివృద్ధి చేస్తే ఖజానా ఎందుకు కాలైంది? లేకపోతే అప్పుల రాష్ట్రం ఎందుకు అయింది? వీళ్ళు వాళ్ళ నాయకులు చేసిన దొంగతనంకే కదా ఈరోజు తెలంగాణ మొత్తం అప్పుల రాష్ట్రం అయింది. మొత్తానికి జరుగుతుంది. నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడతలే, మళ్ళీ మీరు ఇట్లా మాట్లాడితే నేను కూడా కాంట్రవర్షియల్ మాట్లాడదు. నేను చెప్పేది మీరు వినండి. మీరు ఆల్రెడీ చెప్పేశారు. మీరు మొత్తానికి మా కేసీఆర్, మా కేటీఆర్, మా కవిత, మా హరీష్ రావు, మా అమ్మాయి కోట్ల ఏళ్ళు పెడితే కూడా వాళ్ళకు ఏలని కూడా తెలియదు అని చెప్తున్నారు. అది కాదు, వాళ్ళు చేసిన పనే తెలంగాణకు దోపిడి దొంగలాగా దోచుకున్నారు. ఇవాళ దినం చెడ్డ మాటలు మాట్లాడడం, తెలంగాణలో బూతులు మాట్లాడడం నేర్పించిందే కేసీఆర్ అండ్ ఫ్యామిలీ. ఈ రోజు కేటీఆర్ ఏం మాట్లాడుతుండో ఒకసారి ఆలోచించుకో. ఇప్పుడు సిటీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంత కూల్ గా మాట్లాడుతుండు, నిన్న రాత్రి ఎంత ఓపెన్ గా మాట్లాడుతుండు, ఒక్క బూత్ మాట లేదు. మళ్ళీ అదే కేటీఆర్ కు దమ్ము లేదు ఆ మాట మాట్లాడనికే. శ్రీనివాస్ యాదవ్ ని పక్కన పెట్టి ఆయనతో ఎందుకు మాట్లాడిపిస్తుండే? ఆయన మాట్లాడేది ఉండే. నేను గతంలో షాడో ముఖ్యమంత్రిగా నేను బిహేవ్ చేసిన, నేను ఇప్పుడు కూడా మాట్లాడతా, నేను మొనగాన్ని మాట్లాడేది ఉండే. శ్రీనివాస్ యాదవ్ ఎందుకు ముంగడ పెట్టి మాట్లాడుతుండు? ఆయన ఉన్న అనుభవం కాబట్టి ఆయన తెలివిగా ఓపెన్ గా మాట్లాడిండు. ఎవరు కట్టిరు గొత్తు పాందావద్ లాగా. అదే కేటీఆర్ దమ్ముంటే మాట్లాడమనేది ఉండే. నిన్నటి సబ్జెక్ట్ లా మాట్లాడలే. ప్రెస్ మీట్ మొత్తం ఆ జాజుల శ్రీనివాస్ ని, లేకపోతే ఆ శ్రీనివాస్ గౌడ్ ని, లేకపోతే మొత్తానికి ఆర్ కృష్ణయ్య, ఈ మొత్తం బీసీ నాయకులంతా ఆడ పోయి కూరుకొని మీ దగ్గర కూడా అడిగినరు, మేము మొత్తం బంధకాలు ఇస్తున్నాం మీరు ఇస్తారా అంటే కేటీఆర్ చెప్పేది ఉండే. ఎందుకు శ్రీనివాస్ యాదవ్ ని మధ్యన పెట్టిండు అంటే ఆయన చెప్తే ఎవరు నమ్మడు అనేది అర్థమైపోయింది. కేటీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది, హరీష్ రావు పని అయిపోయింది, కవిత పక్క దుగ్నం పెట్టుకుంది, అయిపోయింది. ఈ రోజు ఇబ్బందికరంగా ఏం లేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద నెపం పెట్టి పక్క జరగదాం. మీ చేతిలో బాల్ ఉన్నప్పుడు
మీరు 23% ఎన్నిక ఇచ్చుకున్నారు అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ 42% ఇస్తా అన్నాకనే బీసీలు కూడా మువ్వెత్తున ఎత్తిండ్రు. ఈ రోజు మాకు ఖచ్చితంగా బీఆర్ఎస్ గాని గతంలో గాని తప్పు జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్నందుకే మేము కూడా అందరం చైతన్యమైనము, ముందుకు పోతున్నాము. 80% నిలబడినట్టు ఎజెండాలు లేకుండా బీసీలు 50% కంటే ఎక్కువ కూడా నిలబడ్డారు. సర్పంచ్ల గాని ఎంపీటీసీల గాని అవి గతంలో కూడా కాదంటలేను. కానీ ఈ రోజు 42% అనేది ఇంకా పక్కా వస్తే రేపు ఒకవేళ కోట్ల కాదు అనుకున్నా కాంగ్రెస్ పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్పి మొదలు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ బీజేపీ కానీ లేకపోతే ఈ రోజు బీఆర్ఎస్ కలిసి రావడం లేదు రైట్. శివకుమార్ లాల్ గారు కంక్లూడ్ చేయండి. శివకుమార్ లాల్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ప్రభుత్వం ఎటువంటి స్టెప్ తీసుకోబోతుంది? మరి పాత